హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కూటమి సర్కారు చీకటి దెబ్బలకు అంతు పొంతు లేకుండా పోతుంది. మొన్నటిదాకా అంటే ఎన్నికలకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్లో గతుకులు తేలిన రోడ్ల మీద జనాల నడుములు విరుగుతున్నాయి, నడ్డి విరిచేస్తున్నారు, ప్రజాధనం మొత్తం దోచేస్తున్నారు అని చెప్పి మాట్లాడిన కూటమి నేతలు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతేసి అసెంబ్లీ సాక్షిగా ఎట్లా అబద్ధాలు వల్లవేస్తున్నారో నిన్న మొన్నటిదాకా చూసినాం. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో అంటే కారున్న ప్రతి ఒక్కరు, 4 వీలర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇక టోల్కు సిద్ధమైపోవాలి, మీ తోలు ఒలుస్తాం, వాటితో మేము సంపద సృష్టిస్తాం అన్న స్లోగన్ను తీసుకున్నారు చంద్రబాబు గారు. దానికి నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం కూడా తెలిపిందంట. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసిన తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వు, మిగిలిన దగ్గర టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏమి చార్జెస్ ఉంటాం. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే నేను ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగా లేదు అనుకుంటే మన కొంత రోడ్లు తిరుగుతా ఉంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీన్ని కూడా పొజిషన్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెట్టారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోతే ఏం చేస్తా లేదు. ఇంకా మంత్రదానం కూడా తీసుకొని మంత్రదానాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకోటి ఉండదు. ఇది కానీ బాగుంది అనుకుంటే పైలట్ గా 2 జిల్లాలు చేసి, ఎందుకంటే మంచి ఐడియా స్పాంటేనియస్ ఎంత మంచి పెడతండి. నేషనల్ హైవే రోజు మారిగా అంటే నీకు ఉంటుంది, మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయకండి. నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు, ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఏం చేయరు. మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. నేషనల్ హైవేస్ 60 చాలా సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఈస్ట్ విన్నారు కదా, మంత్రదండం ఏం లేదు. ఇక గుంతల రోడ్లు ఉంటే మాకేం అభ్యంతరం లేదనుకుంటే మీ ఇష్టం, ఇంకా అడగకూడదు. బాజాప్తా అసెంబ్లీలో చెప్తే సూపర్ సార్ అని చెప్పి మిగతా సభ్యులందరూ కూడా ఎట్లా సంబరాలు చేసుకుంటారు చూసినారు కదా. అంటే ఇక తాలూకా అన్న తర్వాత మండలాలు ఉంటాయి, మండలాలను కనెక్ట్ చేసే గ్రామాల రోడ్లు ఉంటాయి. వాటిలో ఇక ఇట్లా టోలు వలిసే కార్యక్రమం ఉంటే అవన్నీ మళ్ళీ మనకే కదా, సంపద సృష్టి మనకే కదా. ఈ లాజిక్లన్నీ మర్చిపోయి జనాలు ఓటేసిన దానికి ఇప్పుడు ఎవరు చెప్పుతో వాళ్ళు కొట్టుకోవాలన్నమాట. ఇంతకుముందు అంటే ఈ మైరా మీడియాలో స్టోరీ చేస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంలో కొంతమంది యువత చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ బోగ్గాళ్ళంతా ఈ రోడ్ల గురించి ఏవేవో మాట్లాడారు కదా. ఒకసారి రన్ రైట్ ఇట్లా ఓకేనా? మరి విలేజ్ రోడ్లకు కూడా టోల్ వసూలు చేసే ఇక ఇంత పెద్ద విజనరీని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకున్నందుకు మనం సంబరపడతాం. ఇదే జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఇక మన పచ్చపత్రికలు ఎట్లా రాసేవో ఒకసారి అది కూడా చూద్దాం. రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు, కాంట్రాక్టు కాల పరిమితి త్వరలో నిర్ణయం, రహదారులపై టోల్ గేట్లు ఏర్పాటు ఉత్తదే, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. R&B మంత్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం. ఎవరి మీద ఆగ్రహం? మాట్లాడింది మీ ముఖ్యమంత్రి గారండి. అయితే ఆయన మీద రివెంజ్ తీసుకోండి, ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయడు. కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు ఇదేమన్నా రాంగా? ఇప్పుడు మీకు వినిపించిన కదా, బాజాప్తా ఆయన మాట్లాడిన మాటలనే మీకు చూపించిన. దీన్ని కూడా ఇక మిస్యూజింగ్, మిస్అండర్స్టాండింగ్ అని ఇంకా కేసులు పెడితే దానికి ఎవడేం చేయలేడు. కానీ ఇట్లా ఉంటుంది అనమాట కౌంటర్లు. ఇక ఆంధ్రజ్యోతిడు ఇట్లా రాసుకుంటూ వచ్చిండు. ఈనాడోడేమో అసలు ఈ వార్తను ఏమీ లేదు. ఇంకా ఎక్కడ మీరు ఏ పేజ్ అన్న చూడండి, గ్రామస్థాయి, మండల స్థాయి రోడ్లకు టోల్ వసూలు చేసే కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క వార్త లేదు. ఇది కాపాడుకొచ్చే ప్రయత్నం అనమాట. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, డిజైర్ ప్రైస్ ఇన్ ఏలూరు. జస్ట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీని కాస్ట్ వచ్చేసి 9,35,889 రూపాయలు. ఇందులో టోటల్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 1,14,053 రూపాయలు, ఇన్సూరెన్స్ 41,887 రూపాయలు. అంటే ఒక 6 లక్షలు పడే కారుకు 4 లక్షలు ట్యాక్సుల పేరుతో రకరకాల పన్నులు వసూలు చేస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇందులో ఆర్టీఓకి ఇంచుమించు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది ఆర్టీఓ ఛార్జెస్ కింద. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి సార్? పైగా పెట్రోలు, డీజిల్ ఛార్జెస్ మీద ఇష్టానుసారం 35 to 36% వ్యాట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు దండుకుంటా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే దేశం మొత్తంలో 29 రాష్ట్రాలను పక్కన పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమరావతి సెస్ అని 2% కట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్ట్రా ఛార్జ్. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో లేకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి మాత్రమే
₹2 ఎక్స్ట్రా. ఏంటది? అమరావతి సెస్ పేరుతో. ఎవడు అడగొద్దు అనమాట. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దండనకు ఈ చీకటి దెబ్బలకు కొదవలేదనమాట. ఇన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, అంటే ప్రభుత్వ బాధ్యత కాదా? దీన్ని కూడా పీపీపీపీ పబ్లిక్ ఏదో 4P విధానం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్, ఇంకొక పి ఏదో చెప్తాడనమాట. చంద్రబాబు అంటేనే ప్రపంచ బ్యాంకు తాబేదారు, ప్రపంచ బ్యాంకు ఏజెంట్ అని ఎప్పటి నుంచో ఉన్న విమర్శలు. ఇప్పుడు ఇంకా ఈ విలేజ్ రోడ్లను ఏదో రకంగా డెవలప్ చేస్తారు, బాగానే ఉంది. దాని మీద మనం రయ్యం అని జయ్యం అని వెళ్ళొచ్చు. కానీ వెళ్ళిన ప్రతిసారి కారు తీసినారు అనుకోండి, టోల్ వసూలు చేస్తారు. మీకు సంతోషమా? మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 లెక్కన. ఇప్పుడు బస్ కారు ఎక్కిన ప్రతిసారి ₹40, ₹50 జస్ట్ ఈ నుంచి ఆడికి 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దూరం పోయినా కూడా ₹40-50 వసూలు చేస్తే మీకు సంతోషమా? జనరల్గా హైవేల మీద ప్రతి 120 కిలోమీటర్లకు ఒకటి చొప్పున టోల్ ఛార్జ్ పెట్టి వసూలు చేస్తూ ఉంటారు. అది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భాగోతం అనమాట. దాని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. ఆ మోడల్ని ఇప్పుడు గ్రామ స్థాయిలోకి తీసుకొస్తా అని చెప్పడం ఎంత పెద్ద విజనరీ కదా. అందుకే సపోర్ట్లు కొడదాం మనమంతా. అసెంబ్లీ సాక్షిగా వీళ్ళ ఆనంద బాష్పాలు చూడండి ఒకసారి. దీనికి తెలివితేటలు కావాలా? దోచుకునే దానికి కూడా తెలివితేటలు అని చెప్పడం బహుశా బాబు గారిని తప్పిస్తే ఎవరు చూడకపోవచ్చు మనం ప్రపంచంలో. ఇదే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే అసలు ఆ గుంతలు ఉండకపోవు, ఆ కథ ఉండకపోవు. ఇంకొక లాజిక్ పాయింట్ ఏంటంటే, గతంలో ఈ కూటమి నేతల విమర్శలు చేశారు కదా, ప్రజల డబ్బు అంటే డీబీటీ పద్ధతి ద్వారా ఇంచుమించు 3 లక్షల కోట్లు పంచి పెడితే ఏమైనా నీ జేబులోకి వెళ్ళి ఇచ్చినావా? లేకపోతే ఇడుపులపై ఎస్టేట్ మీద ఇచ్చినావా? మీ నాయనమ్మ ఆస్తి ఏమైనా తాకట్టు పెట్టి తెచ్చినావా అని చెప్పి మాట్లాడిన మాటలు ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ ఆస్తులు, వీళ్ళ నాయనమ్మ ఆస్తులు, వీళ్ళ నాయనగారు ఖర్జూర నాయుడు గారి ఆస్తులు ఏవి ఖర్చు పెట్టకుండా అసలు సంక్షేమానికి గాలికి వదిలేసారు. మరి ఈ కొత్తగా ఈ టోల్ వసూలు చేయడం ఏంది? ఎటుపోతున్నాయి ఈ డబ్బులన్నీ? ఇప్పుడు జనానికి సంక్షేమం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పిచ్చోడైపోతే ఇంచుమించు 3 లక్షల కోట్ల రూపాయలకు మీకు అన్ని ఆన్ రికార్డు, ఆన్లైన్లో లెక్కలు ఉంటాయి. బడ్జెట్లో కూడా వీళ్ళు పలు సందర్భాల్లో చెప్పిండ్రు. మరి వీళ్ళు ఇప్పటిదాకా 6 నెలల కూటమి సర్కార్లో ఏ ఒక్కరికైనా సంక్షేమాన్ని అందించే ప్రయత్నం చేసిర్రా? నిన్న మొన్న చూసినాం కదా, గ్యాస్ బుడ్డి కోసం 847 కోట్ల రూపాయలను జస్ట్ అడ్వాన్సులుగా చెల్లించడం, ఇంకా పూర్తి స్థాయిలో బిల్లు పెట్టలేదు అని. అంత బాజాప్తా అబద్ధాలు చెప్తున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, చాలా మంచి ఆలోచన. జనాల దగ్గర దండిగా డబ్బు ఉంది, ఎంత లెక్క కావాలన్నా తీసుకోండి. ఇది మంచి ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం కాదు. సో బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.